ఈ వీడియోలో ది ఆర్డర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 56 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది 1983 సెటప్లో చేసిన మూవీ భయ్య. టెర్రీ హస్క్ అని చెప్పేసి ఒక FBI ఏజెంట్ అయితే ఉంటాడు. తను ఒక కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కేసు ఏంటంటే వరుసగా కొన్ని బ్యాంక్ రాబరీస్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ కొన్ని కార్స్ కూడా దొంగలించబడుతూ ఉంటాయి అన్నమాట. తను ఆ క్రైమ్స్ అన్ని కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే చేస్తున్నాయని చెప్పేసి సస్పెక్ట్ అయితే చేస్తాడు. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి టెర్రీ హస్క్ ఏం చేశాడు, అసలు ఆ రాబరీస్ ఎవరు చేస్తున్నారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది ఆర్డర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే వాజ్ అన్ ఓకే ఓకే భయ్య, టైం పాస్కి ఏం లేదు అనుకుంటే చూడొచ్చు. పాజిటివ్స్ వచ్చేసి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. జూడ్లా మెయిన్ క్యారెక్టర్ భలే పర్ఫామ్ చేస్తాడు భయ్య. మెయిన్ పోర్ట్రే చేస్తాడు తన క్యారెక్టర్ ని, చాలా బాగా చూపిస్తారు. అంటే FBI ఏజెంట్ కు ఉండాల్సిన డిటర్మినేషన్ కానీ ఎలా కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి, అన్ని కూడా చాలా బాగా చూపిస్తాడు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. ఆ అట్మాస్ఫియర్ చాలా బాగా సెట్ చేశారు. ఎందుకంటే మూవీ మొత్తం 1983లో జరుగుద్ది. ఆ సెటప్ ని కానీ విజువల్లీ వాళ్ళు ఆ మూవీకి తీసుకున్న సెట్ పీసెస్ కానీ ఆ టెక్నికల్ వర్క్ కానీ చాలా అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మూవీకి బాగా సరిపోయింది. ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ అక్కడక్కడ ఫ్యూ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి అనమాట. అవి కొంచెం బాగా అనిపించాయి. థ్రిల్లింగ్ కూడా కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పాలి. అంతే భయ్య. నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. చాలా చూసేసాం ఇలాంటివన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ టు ఎండ్ అంత గ్రిప్పింగ్ మూమెంట్స్ అయితే ఉండవు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ బాగుంటాయి కానీ అవి కూడా ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతకేం ఉండదు. మెయిన్లీ హీరో చుట్టూరు రాసుకున్న కథలన్నీ కూడా ఆ సప్లోట్స్ కానీ ఆ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ అంత డెవలప్ అయితే చేయరు. ఆ క్యారెక్టర్స్ని జస్ట్ ఏదో అలా ఫార్మాలిటీకి తీసుకొస్తారు అంతే తప్ప అంతగా వర్కౌట్ అవ్వదు. అదంతా కూడా మూవీ అంతా కూడా ఒక ఫ్లోలో వెళ్తుంటుంది భయ్య. అంతా కూడా ప్రిడిక్టబుల్గా ఉండడం వల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఏదో టైం పాస్కి ఏం లేవు చూద్దాం అనుకుంటే చూడండి, కూడా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు చెప్పలేము. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం జరగవు. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ప్రైమ్ వీడియోలో ఉంది. చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. లవ్ యూ ఆల్, బై.